అసలు ఈ రోజున మన పాఠం నహూము గ్రంథం 2వ అధ్యాయం 10 నుండి 13వ వచనం వరకు వినండి. అది అనగా నీనెవె పట్టణము వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అవుతోంది. జనుల హృదయం కరిగిపోతోంది, మోకాళ్ళు వణుకుతున్నాయి, అందరి నడుములు బహుగా నొప్పి పెడుతున్నాయి, అందరి ముఖాలు తెల్లబోతున్నాయి. సింహముల గుహ ఏమైంది? సింహపు పిల్లల మేతస్థలం ఏమైంది? ఎవరూ బెదిరించకుండా సింహము, ఆడు సింహము, సింహపు పిల్లలు తిరుగులాడే స్థలమేమైంది? తన పిల్లలకు కావలసినంత చీల్చివేస్తూ, ఆడు సింహాలకు కావలసినంత గొంతుక నొక్కిపడుతూ, తన గుహలను ఎరతో, తన నివాసములను వేటాడి పట్టిన ఎరతో నింపిన సింహము ఏమైంది? నేను నీకు విరోధినై ఉన్నాను. వాటి పొగ పైకెక్కేటట్లుగా నీ రథాలను కాల్చివేస్తాను. కత్తి నీ కొదమ సింహాలను మింగివేస్తుంది. నీకిక దొరకకుండా భూమిలో నుండి నీవు పట్టుకున్న ఎరను నేను తీసివేస్తాను. నీ దూతల శబ్దము ఇక వినపడదు. ఇదే సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు. శ్రోతలు వింటున్నారా? నీనెవె పట్టుబడిపోతోంది, అది వట్టిదైపోతోంది, శూన్యమై పాడు బీడైపోయింది. నీనెవె అంతా ఖాళీ అయిపోతుంది, నిర్మానుష్యమైపోతుంది. యెషయా ప్రవచన భాష కూడా అచ్చం ఇలాగే ఉంది. దేశము కేవలము వట్టిదిగా చేయబడుతుంది, అది కేవలం కొల్ల సొమ్మవుతుంది. దేశము వ్యాకులము చేత వాడిపోతుంది, దుఃఖము చేత క్షీణించిపోతుంది, గొప్పవారు క్షీణించిపోతారు. యెహెజ్కేలు ప్రవచన పదజాలం కూడా ఇలాగే ఉంది. వారు చేసిన హేయక్రియలన్నిటిని బట్టి వారి దేశమును పాడుగా నిర్జనముగా నేను చేయగా, నేనే యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుంటారు. జెఫన్యా కూడా ఇలాగే మాట్లాడాడు. ఉగ్రత, శ్రమ, ఉపద్రవం, మహానాశనం కమ్ముకొస్తుంది. అంధకారం, గాఢాంధకారం కమ్ముకుంటాయి. మేఘావృతమై గాఢాంధకారము కమ్ముకుంటుంది. నహూము అంటున్నాడు, జనుల హృదయం కరిగిపోతుంది, భయం, విషాదం ఆవరించాయని అర్థం. జనుల గుండెలు కరిగి నీరైపోయాయి, బాహువులన్నీ దుర్బలమవుతాయి, ప్రతివాని గుండె కరిగిపోతుంది అన్నాడు యెషయా. యెహెజ్కేలు అన్నాడు, నిట్టూర్పు, శ్రమదినమును గురించిన దుర్వార్త. అందరి గుండెలు కరిగిపోతాయి, అందరి చేతులు బలహీనమవుతాయి, అందరి మనస్సులు అధైర్యపడతాయి, అందరి మోకాళ్ళు నీరవుతాయి. బెల్షస్సరు గోడమీది రాతను చూచినప్పుడు అతని ముఖం వికారమైంది. అతడు మనస్సునందు కలవరపడ్డాడు. అతని నడుము, కీళ్ళు వదులై అతని మోకాళ్ళు గడగడ వణుకుతూ కొట్టుకున్నాయి. అందరికీ నడుము నొప్పులు, కానుపు నొప్పుల్లాంటివి. బలం పుంజుకొని నడుం బిగించుకొని పోరాడాల్సింది పోయి వీరికి నడుము నొప్పులు మొదలయ్యాయి. ప్రసవ వేదన పడే దానివలే వారు వేదన చెందుతారు. యెషయా ప్రవచనాలలో ప్రసవ వేదన ఎక్కువగా పేర్కొనబడింది. నా నడుము బహు నొప్పిగా ఉన్నది, ప్రసవించే స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది. బాధచేత నేను వినలేకుండా ఉన్నాను. అందరి ముఖాలు తెల్లబోతున్నాయి, వారి ముఖములు వివర్ణమైపోతున్నాయి. అది మరణానికి సూచన. సింహముల గుహ ఏమైంది? సింహం అష్షూరు రాజ్య సంకేతం. సింహంలాగే అష్షూరు రాజులు క్రూరులు, వారికి దయాదాక్షిణ్యాలు ఏకోశానా ఉండవు. యుద్ధానికి అధిష్టాన దేవత నెర్గల్. దీనికి మానవ ముఖం ఉంటుంది, రెక్కలున్న సింహమిది. ఈ సింహమే అష్షూరు జాతీయ సంకేతం. దౌర్జన్యం, రక్తదాహం ఆ రాజుల ప్రధాన లక్షణాలు. వారు జయించిన దేశాలే సింహపు పిల్లల మేత స్థలం. సింహం, ఆడు సింహం, సింహపు పిల్లలు తిరుగులాడే స్థలాలే వారు జయించిన రాజ్యాలు. ఓడిపోయిన దేశాల నుండి బందీలుగా, బానిసలుగా తెచ్చిన జనమే అష్షూరు రాజసింహాల ఎర. దేవుడంటున్నాడు, అష్షూరు
నేను నీకు విరోధిని. నీ చెంగులు నీ ముఖం మీదికి ఎత్తుతున్నాను. నీ మానమును నీ అవమానమును లోకములోని జాతులన్నిటికీ నేను బయలుపరుస్తాను. నీ రథాలను కాల్చివేస్తాను. వాటి పొగ పైకి ఎగసిపోయేట్లు చేస్తాను. అష్షూరు బలమంతా వారి రథాలలోనే ఉంది. నీ కొదమ సింహాలు అనగా నీ సంతానం హతమైపోతుంది. తరతరాలకు ఎరను సంపాదించి నీ వంశానికి కట్టబెడదామనుకుంటున్నావేమో. నీకున్నదంతా ఈ రోజున్నే శత్రువుల వశమైపోతుంది అని ప్రవక్త ద్వారా దేవుడు ఖండితంగా మాట్లాడుతున్నాడు. నీ దూత రబ్షాకే ఇంకేం మాట్లాడతాడు? అతని స్వరం వినపడదు. నీవు పట్టి తెచ్చిన ఎరను నేను పూర్తిగా తొలగిస్తాను. సోదరీ సోదరులారా, వింటున్నారా? 10వ వచనం నుండి యుద్ధరంగం వర్ణన. ప్రవక్త అదంతా మన కన్నులకు కట్టినట్లు వాక్చిత్ర రూపంలో వ్యక్తం చేస్తున్నాడు. నీనివే ఒట్టిది, శూన్యమైంది, పాడుబడింది. ప్రపంచ దేశాలన్నిటిలో నుంచి తాము కొల్లగొట్టుకు వచ్చిందంతా నీనివేలో భద్రం చేశారు. కాని వీరిని మించిన దోపిడిగాండ్రు వచ్చి నీనివేను కొల్లగొట్టుకుపోతారు. ఇది దేవుని నిర్ణయం. దీన్ని తప్పించడం ఎవరి తరమూ కాదు. అక్కడి ప్రజల గుండెలు కరిగిపోతాయి, మోకాళ్ళు కొట్టుకుంటాయి. భయం వారిని ఆవేశిస్తుంది. అష్షూరు ఉసూరుమంటోంది. అష్షూరు హుషారు గతించింది, అది చతికిలబడింది. వారికి నడుము నొప్పులు మొదలయ్యాయి. వారి ముఖాలు పాలిపోయాయి. నల్ల ముఖాలు పాలిపోవడం ఒక వింత. అష్షూరు హేయక్రియలకు లోకమంతా ఎంతో అసహ్యించుకుంది. వారి పాశవిక ప్రవృత్తికి అందరూ వారిని చీకొట్టారు. వారి అపకారానికి ఇది ప్రతీకార చర్య. దేవుని అదృశ్యహస్తం వారిపై ఈ విధంగా కఠిన చర్య తీసుకుంటున్నది. వారి ముఖాలు చూడండి, నలుపెక్కాయి, తెల్లబారాయి, పాలిపోయాయి. వారు గోనెపట్టలు కట్టుకొని బూడిదలో కూర్చోవాల్సిన పరిస్థితి ఇది. అష్షూరుకు బబులోనుకు కూడా వారి సామ్రాజ్య సంకేతం సింహం. అష్షూరు రాజ్యంలో నిజంగా సింహాలు ఎక్కువగానే ఉండేవి. దానినే వస్తుపాఠంగా తీసుకొని నహూము ప్రవచనం పలుకుతున్నాడు. అష్షూరు సైనికులందరూ రక్తదాహము గల సింహాలే, వీరికన్నా వన్యమృగాలే నయం. అయితే ఈ సింహాలను చీల్చి చెండాడే మాదీయ బబులోను సింహాలు వచ్చి పడుతున్నాయి, జాగ్రత్త అంటున్నాడు నహూము. తాడి చెట్టెక్కే వాడి తల తన్నేవాడొకడు వచ్చాడు. అష్షూరు సింహాలకు తినడానికి ఎర ఏమీ మిగలదు. శత్రువులు కొల్లగొట్టుకుపోతారు. వీరికి ఇంకేమీ మిగలదు. యెహెజ్కేలు గ్రంథం 38, 39 అధ్యాయాలలో దేవుడు గోగును గురించి, మాగోగును గురించి ఇలాంటి ప్రవచనమే పలికాడు. నిర్దేవ రాజ్యాలు, దేవునికి విరోధంగా పనిచేసే రాజ్యాలు అంతరించిపోతాయి. వాటికి ఉనికి లేదు. దేవుడు సింహాసనాసీనుడు. నీనివే పట్టణమా, నేను నీకు విరోధిని అంటున్నాడు దేవుడు. నీనివేకు దేవుడు ఎన్నో గొప్ప అవకాశాలిచ్చాడు. యోనా అనే ప్రవక్తను పంపి సువార్త చెప్పించాడు. అప్పుడు వారందరూ సజీవుడైన దేవుని వైపునకు తిరిగారు. దేవుడెంతో ఆనందించాడు. కాని ఇప్పుడు ఇదేమిటి? మళ్ళీ నీనివే భ్రష్టు పట్టిపోయింది. వెలుగును పొందినవారు దాన్ని విడిచి చీకటినే కోరుకుంటే ఆ చీకటి మహాభయంకరమైనది. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 23వ వచనంలో ప్రభువు స్వయంగా చెప్పాడు, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతా చీకటిమయమైపోతుంది. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. వెలుగు సూటిగా నీ కన్నులలోకి ప్రకాశిస్తూ ఉంటే నాకేమీ కనపడడం లేదని నీవు అంటున్నావు అంటే నీవు గుడ్డివాడివి అని అర్థం. ఒకడు ఒక చీకటి సొరంగంలో చిక్కుబడిపోయాడట. అతడు 10 సంవత్సరాలు చీకటిలో ఆకులు అలము తింటూ అలానే బతికాడు. ఎవరో అతన్ని కనుగొన్నారు, బయటికి తెచ్చారు. అతని ముఖం మీద వెలుగు ప్రసరింపచేశారు. అతడు అంటున్నాడు, అయ్యా, నాకేమీ కనిపించడం లేదు. ఎన్నో సంవత్సరాల చీకటి అతన్ని గుడ్డివాణ్ణి చేసింది.
అతడు చీకటిలో ఉన్నంతకాలము అతని గుడ్డితనం నిర్ధారణకు రాలేదు. వెలుగులోకి రాగానే అతడు గుడ్డివాడు అని తెలిసిపోయింది. చీకటిలో ఉన్నంతకాలం వెలుగు లేదు అనుకున్నాడు గాని తాను గుడ్డివాణ్ణి అనే సంగతి అతనికి తెలియలేదు. అష్షూరు వారికి దేవుడు వెలుగిచ్చాడు గాని వారు దానిని తిరస్కరించారు. వెలుగును కాదనే వారికి కలిగే గుడ్డితనానికి వారే బాధ్యులు. మీ రథాలను నేను భస్మీపటలం చేస్తాను. మీ దూత, రాయబారి అనేవాడెవడూ మిగలడు. మీ కొదమసింహాలైన యువత కూడా అంతరించిపోతుంది. ప్రవక్త ద్వారా దేవుడు సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధం నేను చేయిస్తున్నదే గనుక అష్షూరు, నీకు ఓటమి తప్పదు. నీకు గర్వభంగమవుతుంది. నీవు చరిత్రలో మళ్లీ తలెత్తుకోకుండా అణగారిపోతావు. ఈ రోజున వెనకబడిపోయిన విశ్వాసులకు నహూము సందేశం ఎంతో అర్థవంతమైనది. ఈ సందర్భంలో ఒక సత్యాన్ని గుర్తించాలి. లోకంలో అనేక జాతులున్నాయి, అనేక రాజ్యాలున్నాయి. ప్రతి జాతిలో భక్తిపరులు కొందరైనా ఉంటారు. రోమా జాతిలో కొర్నేలి అనే భక్తుడు ఒకడు ఉన్నాడు. దేవుడు పేతురును పంపి అతనికి సువార్త చెప్పించాడు. దుష్టులను శిక్షించడానికి దేవుడు దుష్టులనే సాధనంగా వినియోగించగలడని చరిత్ర సాక్ష్యమిస్తోంది. దుష్టుణ్ణి అంతకంటే దుష్టుడైన వాడు నాశనం చేస్తాడు. అన్యుల విషయంలో దేవుని శిక్షా ప్రణాళిక ఎంతో విచిత్రమైనది, మార్మికమైనది. మానవుల దుశ్చర్యలను దేవుడు అరికట్టగలడు. ఆయన ఈ ఘడియలో కూడా సింహాసనాసీనుడు. ఆయన వ్రేలి కదలిక చొప్పున మానవ చరిత్ర జరుగుతున్నది. కీర్తనలు 30:5 దేవుని కోపము నిమిషమాత్రమే ఉంటుంది. ఆయన దయ ఆయుష్కాలమంతా ఉంటుంది. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినా ఉదయమున సంతోషము కలుగుతుంది. ఇదే దేవుని ప్రజలకు, దేవుని బిడ్డలకు ఆదరణ. కీర్తనలు 76:7 గేయకారుడు అంటున్నాడు, నీవు నీవే భయంకరుడవు. నీవు కోపపడే వేళ నీ సన్నిధిని నిలువగలవాడెవడు? దేవునితో సమాధానపడనొల్లని వారికి అశాంతి, ఘోర శిక్ష తప్పదు. యెషయా 52:7 దేవుడు పలుకుతున్నాడని సీయోనులో చెబుతున్న వాని పాదములు ఎంతో సుందరమై ఉన్నవి. 2 రాజుల గ్రంథంలో, 2 దినవృత్తాంతముల గ్రంథంలో కూడా నినెవే రాయబారులు దేవదూషణ చేస్తూ మాట్లాడారు. అయితే దేవుని రాయబారులు ఉత్తమమైన వాటిని గురించిన సువార్తను ప్రకటించారు. సీయోను వార్తావహులు, శుభవార్తావహులు. ప్రియశ్రోతలు వింటున్నారా? పాపమనేది దాస్యం. పాపం చేసేవాడు పాపానికి దాసుడు, పాపదాసులు సైతానుకు బానిసలు. అయితే యేసుక్రీస్తు సువార్త విమోచనను ప్రకటిస్తుంది. నీనెవే, నీ దూతల శబ్దం మరల వినపడదు అంటూ దేవుడు అభయమిస్తున్నాడు. దేవుడే వారి నోరు మూస్తాడు. దేవుడు తెరిచిన నోరు ఎవరూ మూయలేరు. దేవుడు మూసిన నోరు ఎవరూ తెరవలేరు. యెషయా గ్రంథం 11:9, నహూము గ్రంథంలో 1:2 నినెవే నాశనాన్నే ప్రవచిస్తున్నాయి. లోకంలో దుష్టత్వము, దౌర్జన్యము రాను రాను ఎక్కువై పాపం బాగా పండినప్పుడు అది సమూల ధ్వంసమవుతుంది. ఒక దౌర్జన్యాన్ని అణచడానికి మరో దౌర్జన్యపరుడు తారసిల్లుతాడు. అష్షూరు బహు ప్రాచీనమైన జాతి. దౌర్జన్యానికి, హింసకు పెట్టింది పేరు. సంఖ్యాకాండం 24:22 మొట్టమొదటిసారి అష్షూరు జాతి పేర్కొనబడింది. నీనెవే పట్టణం, దానిని స్థాపించిన అష్షూరు ఆదికాండం 10:11 కనిపించడం విశేషం. అష్షూరు నిన్ను చెరగా పట్టే వరకు కయీను శాంతిస్తాడా అంటూ బిలాము ప్రవచనం పలికాడు. నిమ్రోదు రాజ్య పరిధిలో నీనెవే ఉంది. ఈ పట్టణ ప్రథమ నిర్మాత నిమ్రోదు. నీనెవే పట్టణం సింహాలకు ప్రసిద్ధి. నీనెవే రాజు భయంకరమైన సింహం.
ఏ రాజ్యాన్ని మింగుదామా అని నోరు తెరుచుకొని తిరిగాడు. రాజ్యాలను కబళించడం, కొల్లగొట్టుకు వచ్చిన నిక్షేపాలను నీనెవెలో కూడబెట్టడం అష్షూరు వ్యాసంగం. మానవ వన్యమృగాలతో అష్షూరు రాజ్యం నిండి ఉంది. బలవంతుడు బలహీనుణ్ణి మింగివేసే పాశవిక ప్రవృత్తి. అష్షూరు రాజ్య విస్తరణ కాంక్షకు హద్దులేదు. నరహత్యలు చేసే నీనివే పట్టణమా, నీకు శ్రమ. నీనివే పట్టణ చరిత్ర హత్యా రాజకీయాలకు పెట్టింది పేరు. రెక్కలున్న సింహాలు రాతి చక్కడాలపై అక్కడి శిథిలాలలో నేటికీ కనిపిస్తున్నాయి. అష్షూరు రాజులు క్రూర మనస్కులు, కఠిన హృదయులు. నీనివే పట్టణంలో అబద్ధాలు, దోపిడీలు ఎక్కువ. మోసాలు, హత్యలు దైనందిన వార్తలు. చెల్లంగితనం, జారత్వం నీనివేకు అలవాటే. యోబు గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనంలో ఒక ప్రశ్న వినబడుతోంది. భక్తిహీనులు ఎందుకు బ్రతుకుతారు? వారు వృద్ధులై బలాభివృద్ధి నొందుతారు ఎందుకని? ఎందుకో అష్షూరు రాజ్య పతనమే చెప్పకే చెబుతోంది. మానవునికి దేవుడు నైతిక స్వేచ్ఛ ఇచ్చాడు. మంచికో చెడుకో మానవుడు అటో ఇటో మొగ్గుతాడు. సైతానీయ ప్రభావం చేత మానవుడు చెడుగే కోరుకుంటాడు. దేవుని చిత్తానికి అనుకూలంగా మానవుడు తీర్మానం చేసుకోగలడు, లేదా ప్రతికూలంగా కూడా తీర్మానించగలడు. మానవుడు తన స్వంత తీర్మానం చేతనే చెడిపోతాడు లేదా బాగుపడతాడు. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం ఈ విషయాన్ని తేట తెల్లం చేస్తోంది. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేసేవాడు కాడుగాని ఎవరూ నశించాలని ఇచ్చయించక అందరూ మారుమనసు పొందాలని కోరుతూ మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ప్రియశ్రోత, దేవుని దీర్ఘశాంతాన్ని శోధించకు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమెన్.